సో ఇందాక మీరు అన్నారు ఫ్రెండ్స్ కూడా మీ డ్రైవ్ చూసి అడగకపోతే ఎలా మనం ఉన్నాను వాళ్ళే ఎదురుగా వచ్చి మరి దే పుష్ డ్యూ అనేసి. మామూలుగా మనకి ఇండస్ట్రీలో అడిగితేనే తక్కువ, అసలే ఆర్టిస్టులు ఎక్కువ. అడిగితే కనెక్షన్స్ త్రూ వచ్చేవి ఉంటాయి, మనకు వచ్చేవి ఉంటాయి. సో ఇది ఎక్కడ మిస్ అయ్యారు మీరు? అంటే మీరు ఎప్పుడు ఇంత లాంగ్ జర్నీలో వెళ్ళి ఐఎమ్ హియర్ అని పుట్టప్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి? అదేనండి, అంటే ఇప్పుడు మనకి పర్సనాలిటీ, ఇప్పుడు నేను యాక్టర్ కాబట్టి యాక్టర్ అనేది మర్చిపోను. ఇప్పుడు మన అందరికి పర్సనాలిటీ ట్రైట్స్ ఉంటాయి. కొంతమందికి పెట్టే గుణం ఉంటుంది, కొంతమందికి అడగాలనిపించదు, కొంతమందికి అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. సో ఆ క్యారెక్టర్ బట్టి ఇప్పుడు మనం ఏ ఫీల్డ్లో ఉన్నామో దాన్ని రిజల్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అడగడం ఇష్టం ఉండదు అని నేను అన్నాను అనుకోండి, అది ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్లో మీరు అడిగితే వచ్చేది ఏముంటుందండి? ఫర్ ఎగ్జాంపుల్ అడగాల్సిన అవసరం ఉండదు. సో అది పర్సనల్ లైఫ్లోనే కొంతవరకు ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే సిలీ ఎగ్జాంపులే చెప్తున్నా, అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు సినిమాకి వెళ్తున్నారు అనేదో టాపిక్ వచ్చింది, నేను కూడా రానా అనేది అడగడమే. కానీ వాడికి అది అలవాటు లేదు కాబట్టి అది అడగడు. వాళ్ళు వెళ్తారు సినిమాకి, వీడు వేరే వాడిని తీసుకొని వెళ్తారు. సో రిజల్ట్ ఈజ్ ద సినిమా, అదే వాస్ట్ ఇట్. అదే సేమ్ పర్సనాలిటీ ట్రైట్ నాకుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అడగడం ఇష్టం ఉండదు. నేను యాక్టర్ని కాబట్టి నేను ఈ ఫీల్డ్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా యాక్టర్ అయితే మరి మీరు రోజు 10 మందిని కలిసి రోజు 10 ప్రొడ్యూసర్లు, మీకు ఆల్రెడీ పనిచేసిన ప్రొడ్యూసర్లకి వారానికి ఒకసారో నెలకు ఒకసారో సార్ నేను అడిగితే వచ్చేదేమో తెలియదు. కానీ అప్పుడు నా పర్సనాలిటీ ట్రైట్ లేదు, నేను ఎక్కడ నుంచి చేస్తాను? అది చేయలేను కదా, నాకు రాదు అది న్యాచురల్గా. అది దానివల్ల మిస్ అయ్యాను అని చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా అన్నారు. మరి అది వాట్ కెన్ ఐ డూ అబౌట్ ఇట్? ఎవ్రీ మ్యాన్ లైక్ హ్యాస్ హిజ్ ఓన్ పర్సనాలిటీ ట్రైట్స్. అండ్ సో అది తెలుసుకొని ఇప్పుడు మా వాడు చెప్పాడు కాబట్టి, వాడు నా ఫ్రెండ్ కాబట్టి వాడిని నేను అడిగాను. ఆ కంఫర్ట్ జోన్ ఉంది. వాడు అన్నాడు అది కూడా, నువ్వు ఎందుకు అడగట్లేదు, నువ్వు అడగాలంటే అప్పుడు అడిగాను నేను. అందుకే ఇలా వర్కౌట్ అయింది. మేబీ ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను ఎందుకు అడగలేదంటే మేబీ ఏ ప్రొడ్యూసరో లేదంటే మేబీ దేవర్ నాట్ దట్ క్లోజ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ దట్ కాబట్టి అరా నువ్వు ఎందుకు అడగట్లేదని అడిగిన వాడు లేదు. అందుకని నేను అడగలేదు. బట్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఓకే. ఎవరి కాళ్ళు వాళ్ళ పర్సనాలిటీలో ఉన్న పాజిటివ్ నెగిటివ్స్తో దానివల్ల వచ్చిన రిజల్ట్స్తో వాళ్ళ లైఫ్ని వాళ్ళు డీల్ చేస్తూ ఉంటారు. దాన్ని మనం వెనక్కి వెళ్ళి మనం ఇలా చేస్తుంటే బాగుండేది అనుకుంటే తెలిసిన అది నువ్వు కాదు, అది నువ్వు చేయలేవు. నాకు ఇవాళ లైక్ సీరియస్లీ నవదీప్ టు పాయింట్ ఓనే కనిపిస్తున్నారు. ఎందుకంటే what we hear and we know is a full chill out party. హియరింగ్ అంటే ఏంటి? మీ న్యూస్ ఛానల్స్లో హియరింగ్ అంటే కష్టం. సో ఇప్పుడేమో పర్సనాలిటీ ట్రైట్స్, ఫిలాసఫీ, అది ఇది. ఓ మై గాడ్. ఏం లేదండి, అందరికి తెలిసింది కొత్త ఇన్ఫర్మేషన్ ఏం లేదు నాది. నేను తెలుసుకునే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను అడిగింది మీకు, ఇప్పుడు నేను చెప్పింది మీకు తెలుసు కదా ఆల్రెడీ. నథింగ్ న్యూ దట్ యూ జస్ట్ డిడ్ంట్ థాట్ అబౌట్ ఇట్ ఇన్ దట్ పర్టికులర్ వే ఆర్ విత్ రిలేషన్ టు యువర్ క్వశ్చన్ దట్ యూ ఆస్క్డ్, దట్ మీరు యాక్టర్ కదా, మీరు అడగకపోతే ఎట్లా. సో కమింగ్ ఒకసారి మనం వెనక్కి వెళ్తే జై చిత్రం నుండి అప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే యాజ్ అ హీరో ఓకే ఈ అబ్బాయి హీరో మెటీరియల్ అనే థాట్లోకి వచ్చారు. అండ్ ఆ తర్వాత తేజ గారు చేసిన ఫస్ట్ సినిమా ఫ్రెషర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళతోటే సినిమాలు కూడా తీశారు కదా. అండ్ అలాగే అలా ఎప్పుడు మీ కాంబో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? జై తర్వాత జై డిడ్ంట్ డూ వెల్ అండ్ కమర్షియల్లీ. But everybody thought yes you are a hero material. దానివల్లే దాని తర్వాత 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ 20 సినిమాలు చేశాను వరుసగా. తేజ గారితో తర్వాత సినిమా యాక్చువల్లీ 2-3 సార్లు అనుకున్నాము. ఒక దాంట్లో నెగిటివ్ రోల్ అనుకున్నారు, ఒక దాంట్లో బట్ ఐ బీన్ ఇన్ టచ్ విత్ హిమ్. అండ్ అప్పుడప్పుడు ఒక సినిమాకి ఒక హీరోకి ఏదో డబ్బింగ్ చెప్పాను, అంటే ఐ బీన్ ఇన్ టచ్ విత్ హిమ్, మనం చేద్దాము అన్నట్టుగా అనుకున్నారు. అండ్ దెన్ ఆయనకి అంటే వాట్ ఎవర్ హీ వాజ్ ఇన్ హిజ్ ఓన్ జర్నీ అని చెప్పాలి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ వీక్ కూడా ఫోన్ చేశాను. అంటే ఇట్ వాజ్ ఆల్వేస్ దట్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేది. అది నేనే రాజు నేనే మంత్రి కుదిరింది అది. దాని ముందు ఐ వాజ్ కంటిన్యూస్లీ డూయింగ్ సమ్ ఫిల్మ్స్ అండి. మీరు అన్నట్టుగా పర్లేదురా ఇది పర్లేదు, ఇడు పనికొస్తాడు కుర్రోడు అనే అనుకున్నారు కాబట్టి అన్ని సినిమాలు ఇచ్చినట్టున్నారు తర్వాత. యా బట్ ఐ విల్ డెఫినెట్లీ, అంటే ఆయనతో నాకున్న రిలేషన్ ఏంటంటే ఆయన ఫోన్ చేసి ఇక్కడ రా అంటే అక్కడికి వెళ్ళడం, ఆయన ఒకటి చెప్తారు ఇది మనం చేస్తున్నాం అంటే నేను చేస్తాను. ఇలాగ ఒక 5-6 జరిగినాయి.
దాంట్లో డబ్బింగ్ చెప్పాను. నేనే రాజు నేనే మంత్రి జరిగింది. మొన్న ఒకటి ఓటీటీకి ఒక సీజీ బేస్డ్ ఫిలిం ఒకటి అనుకున్నారు, దానికి టెస్ట్ షూట్లు అన్నీ చేసాం. సో లాట్ ఆఫ్ స్టఫ్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. అంటే టేక్ ఆఫ్ అవ్వలేదు, వేరే వేరేగా అయినాయి, బట్ ఆ రిలేషన్ మనకు కావాల్సింది ఏంటండి, ఇదిగో నువ్వు రా ఫస్ట్, ఇదిగో ఇది చేద్దాం అనుకుంటున్నావు, ఇది మనం చేయాలి, అది జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ ఇంటెన్షన్ ఉంది కదా ఇద్దరికి, ఆయనకి మోస్ట్ ఇంపార్టెంట్లీ, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. అంటే చాలాసార్లు ఇంటెన్షన్ ఉన్నప్పుడు సమ్వేర్ అరౌండ్ అది వర్కౌట్ అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. అది ఈ రోజా రేపా ఇప్పుడు దాకా ఎందుకు అవ్వలేదు అనేది అది మనం ఏం చెప్పలేం, కానీ ఇట్ డెఫినెట్లీ హ్యాపీ. అంతా దేవేచ్చా అంటారేమో అని భయపడ్డాం. అంతవరకు రాలేదు, దేవుడి దాకా వెళ్ళలేదు, కానీ మనకి తెలిసినాయే కొన్ని తెలిసినాయి అండి, అంతే, తెలియనివి తెలియదు. యా, సో మూవీస్, టీవీ, వెబ్ సిరీస్ అన్నీ అసలు ఏ తెరైనా చించేద్దామనే ఫీల్. మీరు చించేస్తూనే ఉన్నారు కూడా, అప్పుడప్పుడు నాకు కూడా చిరిగిపోతాం. సో ఈ మొత్తం జర్నీలో ఎప్పుడైనా రీగ్రెట్ అంటే సినిమాలు వర్క్ చేసాము అదంతా వేరు, పర్సనల్గా అరే ఇది కాదురా, ఇది ఒక్కటి మనం నో చెప్పు ఉండాల్సింది. నేను ఇందాక పర్సనాలిటీ ట్రైట్ గురించి మాట్లాడాం కదా, దాంట్లో అడగడం ఇష్టం ఉండదు అనేది ఒకటైతే, ఇంతకు మునుపు నో చెప్పలేకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ దట్ ఐ హావ్ డన్ మెనీ బ్యాడ్ ఫిలిమ్స్. అంటే బిగినింగ్లో ఐ వాజ్ 17 years old. ఆఫ్టర్ తేజ గారు అయిపోయిన తర్వాత, జై అనే సినిమా అయిపోయిన తర్వాత, మీరు చెప్పినట్టు ఆ గురోడు పనికి వస్తాడు అని తర్వాత నాకు వచ్చిన ఆఫర్లలో వద్దండి ఇది బాగోదు అని చెప్పి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. నేను చెప్పి చేసిన సినిమాల్లో లిటరల్గా, అన్నయ్య నీకు తెలియదు, నువ్వు కుర్రోడివి, మేము ఇన్ని సినిమాలు తీసాం, నా మాటిను, ఇది బాగుంటుంది, ఇదే ఎగ్జాక్ట్ వర్డ్స్ నాకు చెప్పినప్పుడు I was 19, I was 20, టిల్ ఆల్మోస్ట్ నాకు గుర్తుండి ఆర్యా 2 ముందు గౌతమ్ ఎస్ఎస్సి జై అయిందా, జై అయిన తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి ఒక సినిమా నేను కథ విని అదిరిపోయింది చెయ్యాలని అనుకుంది. తర్వాత ఆర్యా 2, చందమామ కూడా ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఇట్. అంటే ఆయన పిలిచి, కృష్ణవంశీ గారు పిలిచి ఇది మనం చేస్తున్నాం అంటే ఆ ఎస్ అని దూకింది తప్ప, దాంట్లో ఆ కథ విని మనం డిసైడ్ అయ్యే అంత సీన్ లేదు అప్పటికి. సో ఆర్యా 2 వాజ్ ద వన్ థింగ్ వేర్ ఆఫ్టర్ దట్, అంటే నేను అది చేయలేను అని అంటే సుకుమార్ గారు అప్పుడు అంటే షూటింగ్ ఫర్ తమిళ్ ఫిలిం అక్కడ దాకా వచ్చి కథ చెప్పినప్పుడు పేలిపోయా, అబ్బా ఇది అసలు ఇద్దరు అబ్బాయిలు కదా, ఇది టూ మచ్ ఉంది చెయ్యాలని. అది ఎప్పుడంటే అది దట్స్ మై 10th or 12th ఫిలిం ఐ థింక్. ఈ మధ్యలో ఉన్నాయి చాలా వాటిల్లో, అంటే యాగం, పోరంబోకు లాంటివి కథ విని బాగానే ఉంది చేద్దాం అనుకున్నాను. మిగతా చాలా వరకు ఎందుకు చేశాను కూడా తెలియదు నాకు. అంటే పెద్ద బ్యానర్ అని కొన్ని, పెద్ద డైరెక్టర్ అని కొన్ని, నేను ఇది డౌట్గా ఉంది అంటే నీకు తెలియదు, నువ్వు చిన్నపిల్లోడి, నువ్వు చెయ్యి బాగుంటుంది, నేను మార్కెట్ చేస్తా కదా అని చెప్పి నీకు కొన్ని. సో ఎక్కడికక్కడ ఓకే మనకు తెలియదేమో, మనం చేయాలేమో, దాన్ని ఏమంటారు, గట్ని ఫస్ట్ విన్నప్పుడు గట్ని ఎస్ ఆర్ నో అని ఒకటి చెప్తుంది కదా, దాన్ని నీకు తెలియదులే అని పక్కన పెట్టి చేసినవే ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆన్సర్ అదే. సో చాలా వరకు నో అని బాగోవు అని తెలిసి కూడా, అంటే వాట్ ఎవర్, ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్, అంటే డెఫినెట్లీ రిగ్రెటింగే, కానీ ఇప్పుడు ఆ రోజు మళ్ళీ అదే కమింగ్ బ్యాక్, ఆ రోజు అది తెలిసి ఉంటే బాగుండేదని నువ్వు ఈ రోజు ఎలా చెప్తావు, ఇప్పుడు తెలుసు కాబట్టి చెప్తావు, అప్పుడు నీకు తెలియదు, అప్పుడు అంతే పరిస్థితి, ఓకే అయిపోయింది, ఇప్పుడు అది మళ్ళీ చేయకు, అంతేగాని వెనక్కి వెళ్ళి ఈరోజు నేను అది చేయకపోతే బాగుంటుంది, దెర్ ఇస్ నో అబ్సల్యూట్ పాయింట్ సిట్టింగ్ అండ్ బ్రూడింగ్ ఓవర్ ద పాస్ట్. అయిపోయింది ఇంకా దాని గురించి ఏం చేయలేను, అది జరగకుండా మళ్ళీ చూసుకోవడమే తప్ప.